అండ్ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అండ్ అంతేకాదు చాలామంది ఇండస్ట్రీలో చాలా టాప్ స్టార్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు. రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు, మహేష్ గారు, నాని గారు, నాగ్ అశ్విన్ గారు. అంటే వాట్ వాజ్ బ్యూటిఫుల్ వాజ్ రామ్ చరణ్ గారు సినిమా చూసి మేము సినిమా ఆయన బిజీ షూటింగ్లో ఆయన ఇంటి క్యూబ్లో లోడ్ చేసాం సినిమాని. ఆయన కుదిరినప్పుడు చూస్తారు అనుకున్నాం, కానీ మాకు అత్తాపత్తా లేదు, సడన్ గా ట్వీట్ వేస్తారు. ఆయన చూసేసారట నైట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము చరణ్ గారి ట్వీట్. ఎందుకంటే ఆయన యూజువల్గా వేరే వాళ్ళ సినిమాల గురించి వేయరని తెలిసింది. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ నాని సినిమా చూసి నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడారంటే, కెమెరా తీసుకురా అబ్బాయి, ఇలా ఇంటర్వ్యూలు కాదు, మన కార్లో సరదాగా మాట్లాడుకుందాం అని ఆయన ఫీలింగ్ చెప్పుకోవడానికి ఆయన చెప్పారు. అండ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఓకే. అండ్ హిట్ ఫ్రాంచైజీలో మళ్ళీ శేష్ కనిపించే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్, కానీ ఎప్పుడు అనేది శైలేష్ చెప్పాలి. అంతేనా? మేము ఇంకా హిట్ 2, హిట్ 3 కలా మారిపోతూ ఉంటారేమో అనుకున్నాం. మనం హిట్ ఫ్రాంచైజీలో మళ్ళీ శేష్ ని చూడొచ్చు. ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, అట్ సమ్ పాయింట్ ఒక హిట్ లో అందరూ అవెంజర్స్ లాగా మేము అందరం. అవును, బట్ టైం పడుతుంది అనుకున్నాం. పెద్ద ఫ్రాంచైజీ కదా. మేము ఒక ఫుల్ మూవీలో ఇప్పుడు హిట్ 3 ఎలాగో హిట్ 4, హిట్ 5 అంటే అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటున్నాం. తెలీదబ్బా, ఈ కథలు రాసేటప్పుడు మీకు కొన్నిసార్లు ఇద్దరు పోలీసులు ఉంటే బాగుంటుంది అనిపించచ్చు ఇవన్నీ, కానీ అదంతా శైలేష్ క్రియేషన్, శైలేష్ విజన్. సో వాళ్ళు ఏమంటే అదే.